సొలొమోన్ అందరికీ గుడ్ మార్నింగ్. దావీదు భక్తుడు రాసిన 14వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయు వారికందరికిని తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమును పక్షమున నున్నాడు. బాధపడు వారి ఆలోచనలను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సీయోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. 14వ అధ్యాయంలో దావీదు భక్తుడు పాపిష్టి మానవుడు ఎలా ఉన్నాడో, అలాగే నీతిమంతుడైన ఎలా ఉన్నాడో దాని గురించి వివరిస్తున్నాడు. వారి యొక్క లక్షణాల గురించి. వారి దుష్టుడు అంట, వారి పనులు పాపిష్టి పనులు చేస్తాడు. దుష్టుడు దేవుని ద్వారా పరిశీలించబడతారు, పతనమైపోతారు, వాళ్ళు పిరికి పందులవుతారు. కానీ నీతిమంతులు ఎలా ఉంటారంటే దేవుని ఆశ్రయం పొందుకునే వారిగాను వారు ఆదుకొనబడతారు, దేవుని యందు ఆనందించబడతారు. ఈ అధ్యాయంలో మనం జాగ్రత్త పరిశీలించినట్లయితే, వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో. యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు పరిశీలిస్తున్నారు, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నారు, ఎవరైనా నా వైపు తిరుగుతున్నారేమో అని. కానీ పతనమైపోతున్న వారందరి దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడన్నారు. పాపలు ఎలా ఉంటారంటే చెడిపోయిన వారిగా భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయకుండా ఆహారం మింగుతారు. భోజనం చేసేటప్పుడు దేవుని ప్రార్థించి, ప్రభువా ఈ ఆహారాన్ని దీవించు, లేని వారికి దయచేసి. దేవుడు ప్రార్థించినప్పుడు 5,000 మందికి పెట్టగలిగారు. అలాగే మనం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసి భోజనం చేయాలన్న వాక్యాన్ని తెలియజేస్తుంది. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగుతారు. ఎవరు మింగుతారు? దేవుడికి ప్రార్థన చేయకుండా పాపం చేసేవారు. పాపం చేయవారు బహుగా భయపడుతారు. పాపం చేసేవాళ్ళు ఎలాగుంటారంట? భయపడుతూ ఉంటారు. కానీ నీతిమంతులు దేవుడి యొక్క నీతిని సంతానం ఎన్నటెన్నటికీ విడిచిపోదు అనమాట. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమును నా పక్షంలో ఉన్నాడు. నీతిమంతుల సంతానము ఎప్పుడు కూడా విడువబడదు. ఎందుకంటే నీతిమంతులు దేవుడి కోసం నిలబడతారు కాబట్టి, ఆ నీతిని న్యాయాన్ని కోసం నించుంటారు కాబట్టి వారి సంతానం ఎప్పటికి కూడా విడువబడదు. దేవుడు వారిని వదిలిపెట్టాడు. అలాగే బాధపడు వారి ఆలోచనలను వారు తృణీకరించదు. ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. వారికి ఆశ్రయం ఎవరండి? నీతిమంతుడికి దేవుడే వారి ఆశ్రయం. వారికి ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? సీయోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునట్లు యెహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడు చూడండి, ఇశ్రాయేలుని ఎంతగా రక్షించి కాపాడి ఇవాళ ఒక దేశంగా, ఒక ప్రపంచాన్ని ఏలేటట్లుగా చేశాడంటే వారి రక్షకుడు ఎవరు? యేసయ్య, దేవుడు, యెహోవా. ఎందుకంటే ఒకప్పుడు అందరూ కూడా వారిని సంహరించడానికి చూశారు.
ఈవెన్ హిట్లర్ కాడ నుంచి. కానీ ఎన్నో యుద్ధాలు జరిగినప్పటికీ కూడా వారిని ఎవ్వరు కూడా ముట్టజాలలేకపోయినా, అయినప్పటికీ వాటిని అన్నిటి కూడా అధిగమించుకొని దేవుడు వారిని నించోబెట్టారు. వారి రక్షణ ఎవరు? యెహోవా. ఎక్కడి నుంచి వస్తుందా? సీయోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. సీయోనులో నుండి ఆయన హస్తం, ఆయన హస్తం ఎలా ఉండి? నీతి గల హస్తం. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించును. అందరినీ దగ్గరికి రప్పించి చెరలో ఉన్న వారి నుంచి విడుదల ప్రసాదింపజేసి యాకోబు హర్షించినట్లు యెహోవా ఇశ్రాయేలును సంతోషించును. వారు మళ్ళీ కూడుకుని దేవుని యందు ఆనందించే వారిగా అందరినీ చేస్తాడు అంటున్నారు ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడిని ఆశ్రయించేవారు ఎన్నిటికి జీవం కలిగి ఆయన వారి పిల్లలు దేవుని ఆరాధించే వారిగాను ఉన్నారు. ఎప్పుడైతే పాపిస్తులు ఉన్నారో వారి ప్రస్తుతానికి బాగుండొచ్చు, కానీ తర్వాత వాళ్ళ సంతానం నెక్స్ట్ తరం కనపడకపోవచ్చు. ఇశ్రాయేలుని ఎంతోమంది నశింపజేయాలని చూశారు, అయినప్పటికీ కూడా అది చేయలేకపోయారు. ఎందుకంటే వారి ఆధారం వారి నీతిమంతులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. దేవుడు వారిని వదిలిపెట్టలే. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నించోపెట్టారు. ప్రపంచాన్నే ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు వారు పరిపాలిస్తున్నారు. ఒక మాటలు చెప్పాలంటే, గాలి ఓడలో విమానాలు రాకముందు ఇవి ఉండేవి. ప్రయాణం చేసే వాళ్ళు నేర్చుకునే మొదటి కిటుకు ఏమిటంటే ఓడని ఎప్పుడు గాలికి ఎదురుగా నడపాలి. ఆ గాలి ప్రవాహాలు ఓడని పైకి తీసుకెళ్తాయి. ఈ సూత్రాన్ని వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? పక్షులు వాళ్ళకి నేర్పినాయి. పక్షి ఏదో సరదాకి ఎగిరేటప్పుడు గాలి వాళ్ళలో ఎగురుతుంది. కానీ ఏదన్నా ప్రమాదం ఎదురైతే అది వెనక్కి తిరిగి గాలికి అభిముఖంగా ఎగరడం వల్ల ఎత్తుకి ఎగిరి తప్పించుకుంటుంది. శ్రమలో దేవుని ఎదురుగాలులే వ్యతిరేకంగా వీచే గాలులు, పెనుగాలులు కూడా ఇంతే. అవి మానవ జీవితాలను దేవుడి వైపుకి ఎగరేసుకొని తీసుకుపోతాయి. ఎండాకాలంలో కొన్ని రోజులు చాలా రోజులు ఉక్కుగా ఉంటుంది. ఆకైనా కదలక ఊపిరి తీసుకోవడమే కష్టమైనట్టుగా ఉంటుంది. అయితే దూరాన నీలాకాశంలో చిన్న మబ్బు కనిపిస్తుంది. అది పెరిగి పెద్దదై ఆకాశమంతా కమ్ముకుంటుంది. గాలి, వాన, మెరుపులు, ఉరుములు వ్యాపిస్తాయి. భూమంతటికి తుఫాను కమ్ముకుంటుంది. వాతావరణం అంతా మంచు కడిగిన మల్లెపూలా అవుతుంది. గాలి కొత్త జీవంతో ఉట్టిపడుతుంది. ప్రపంచమంతా నవలలాడుతుంది కనిపిస్తుంది. మానవ జీవితం కూడా ఈ పద్ధతిలోనే నడుస్తుంది. తుఫాను వచ్చినప్పుడు వాతావరణం మారిపోతుంది. స్వచ్ఛమై పరిశుద్ధమై క్రొత్త జీవాన్ని సంతరించుకొని పరలోకంలో కొంత భాగం భూమికి దిగి వచ్చిందా అనిపిస్తుంది. ఆటంకాలు వస్తే మనం పాటలు పాడాలి. సముద్రం విశాలం మీదికి గాలి వీస్తున్నప్పుడు శబ్దమేమీ రాదు, కానీ గాలికి కొబ్బరి చెట్లు అడ్డుపడినప్పుడే వింత ధ్వనులు వస్తాయి. పిల్లన గ్రోవిలో నుండి బయటికి వస్తున్న గాలిని వేలితో మూసినప్పుడే సంగీతం మాధురి మన చెవిన పడుతుంది. నీ ఆత్మను జీవితపు అడ్డంకులకు ఎదురుగా ప్రవహింపచేయి. బాధలనే క్రూరమైన అరణ్యం గుండా
చిన్న చిన్న చిరాకులకి వ్యతిరేకంగా ప్రవహించిన ఈ అది కూడా పాటలు పాడుతుంది. గాలి ఊగుతూ అలవోకగా కొమ్మపై దిగుతుంటే, బరువుకి కొమ్మ విరిగి పడుతుంటే పక్షికి తెలిసిపోతుంది తాను క్షేమంగా ఎగిరిపోగలనని, తనకి రెక్కలున్నాయని. కాబట్టి దేవుడు నీతిమంతులను కూడా ఎప్పుడు కూడా మనకి కాపాడుతాడు. ఈ వాక్యం విన్నట్లయితే బ్లెస్సింగ్ అయితే ప్రార్థనలోకి ఉపయోగించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఈ చిన్ని వాక్యాన్ని దీవించి మా హృదయాల్లో నీ శాంతిని, నెమ్మదిని నేర్పడు. నీతిమంతులని వదిలిపెట్టే దేవుడు కావాల్సి వారిని కాపాడేవాడు దేవా. ఇస్రాయేలును కాపాడిన దేవ, మమ్మల్ని అందరినీ కూడా కాపాడేవాడు. నీ నీతిని, నీ న్యాయాన్ని సారంగా మేము నడుచుకునే వారిగా నడిపించి వేడుకుంటున్నాము. మేము ప్రార్థన చేసి తండ్రి అయినా దినాన్ని ప్రారంభించి తండ్రి అయినా వారిగా ఉండేలాగా నడిపించండి. మా భోజనం ముందు మేము నిన్ను ప్రార్థించే వారిగా ఉంచి నడిపించండి. శక్తి ఇచ్చి నడిపించండి. నీ ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించి ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి నడిపించి వేడుకుంటాం. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. షాలోమ్ అండి. ప్రైజ్ టు గాడ్. హ్యావ్ ఎ గుడ్ డే.